ఒంటరివేన ఇద్దరు మౌనమైన మాటలే రావని ఇల్లు మాటలైన రాత్రి హృదయ దోషిలో కనపాలి లస్సీ పాట వినిపించట్లేదమ్మా. మారిపోయిన వాగ్దానం మారదు దయమా సృష్టించాను స్వరం వినిపిస్తుంది అసలు ఏమీ వినిపించట్లేదండి. ఆంటీ వినిపించట్లేదు, వినిపించట్లేదా చెప్పండి. ఆంటీ? ఏం వినపట్లేదమ్మా బ్లెస్సీ. ఓకే ఆంటీ. 1 minute. ఆంటీ ఇప్పుడు వినిపిస్తుందా ఆంటీ సౌండ్? మాట వినిపించింది. నువ్వు పాట పాడేటప్పుడు ఇంతవరకు ఒకటి కూడా వినపడలా. ఇప్పుడు ఆంటీ పాడమ్మా. మాటలే నీవు ఒంటరివేనా అందరూ మౌనమైనారా మాటలే రావనిపించి కన్నీరు మాటలైన రాత్రి చుట్టూ తలుపులు మూసుకొని లోపల ఆశలు కూలినప్పుడు అప్పుడు నీవు నెమ్మదిగా హృదయ దోషిలో పలకాలి. నీ ప్రార్థనే నీ ఆయుధం, నీ నిశ్శబ్ద రోదన ఆయన చెవికి చేరుతుంది. నీతి మంతుని కేక వింటాడు, శ్రమల బంధం సింపేస్తాడు. లోకమంతా వదినా లోకకర్త నిన్ను వదలడు. జవాబులు మా
జారిపోయినా వాగ్దానం మారదు హృదయమా. చూస్తున్నాడు నీ చీకటిని ఉదయపు వెలుగుగా వెలుగుతాడు. చేతులు బలహీనంగా ఉన్న ఆత్మ లోపల నిలబడాలి. నాలో ఉన్నవాని అడుగు భయపడు వద్దన సన్న స్వరం వినిపిస్తుంది. ప్రార్థనే నీ ఆయుధం, నీ నిశ్శబ్ద రోదన ఆయన చెవికి చేరుతుంది. నీతిమంతునికే కవింటాడు. శ్రమల బంధం చింపేస్తాడు. లోకమంతా వదిలినా లోకకర్త నిన్ను విడువడు. పెట్టుకుందే హృదయం కూలిపోతుందే గోడలన్నీ. కొద్ది కొద్దిగా వినబడుతుంది అంతేగాని ఏదైనా క్లియర్ గా రావట్లేదండి పాట మరి. శ్వాసలోని బలమవుతుంది. నీ ప్రార్థనే నీ ఆయుధం, నీ శబ్ద రోదన ఆయన దానికి చేరుతుంది. నీతిమంతునికే కంటాడు. శ్రమల బంధం చింపేస్తాడు. లోకమంతా వదిలినా లోకకర్త నిన్ను విడువడు. అంటే వినిపించలేదా ఆంటీ? సరే వినపడలేదమ్మా, క్లారిటీ లేదు. ఎక్కడో ఒక్కడ మాట మాత్రం వినిపిస్తుంది. క్లియర్ గా క్లారిటీగా వినిపించలేదు నాన్న. అవునా అసలు క్లారిటీ లేదు. ఆంటీ? ఒకసారి నేను నా వాయిస్ చెక్ చేసుకుంటాను ఆంటీ, మీరు అంతలోపు ఒక ప్రేయర్. ఇప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడు నువ్వు మాట్లాడే మాట అంతా వినిపిస్తుంది కానీ పాట అయితే వినపడలే. కానీ ఏదైతే నేను మొత్తం ఆ, ప్రార్థన గురించి పాడి ఒంటరి స్థితిలో బాధలో వేదనలో ఉన్నప్పుడు ఆ పాట మనం పాడుకునే రీతిగా చక్కటి పాట రాసుకున్నావు. గానం తానం పల్లె వేయి అన్ని చక్కగా రాసావు. దేవునికి స్తోత్రం. చక్కటి పాట పాడావు కానీ మాకు వినిపించలేదు. ఇంకొకసారి నువ్వు మళ్ళీ try ట్రై చేస్తాను చేస్తాను ఆంటీ, మళ్ళీ తర్వాత ఇంకొకసారి. ఎప్పుడైనా చేస్తాను. ఓకే అమ్మా, వందనాలు. ఇప్పుడు బ్లెస్ చైతన్యాన్ని మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. అందరూ మీ సెల్ ఫోన్లను మ్యూట్ లో ఉంచుకొని వాక్యాన్ని వినవలసిందిగా కోరుతున్నాను. తను సలోమి మనకి ఇంతకు ముందు కూడా సుపరిచితురాలు, ఇంతకు ముందు కూడా మనకి వాక్యాన్ని షేర్ చేస్తున్నారు. మన డైలీ మనకి మామూలుగా వర్ధిని తను మనకు జాయిన్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళ కోడలే అన్నమాట పాప. దయచేసి అందరూ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. ఓకే అమ్మా, స్టార్ట్ మరొకసారి చేయండి. అందరికి చేరొచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు ఆంటీ. యాక్చువల్గా ఈ సాంగ్ వినిపిద్దాం అనుకున్నాను కానీ ఎందుకో ఇది కుదరలేదు. సో నెక్స్ట్ ఎప్పుడైనా నేను మీకు ఈ సాంగ్ని పరిచయం చేస్తాను. ఆ, ఇంకా వాక్య భాగంలోకి మనం ఎంటర్ అవుదాము. ఆ, ఈరోజు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసరికి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. అంటే అన్ని స్కిల్స్ ఉన్న ఆ, వ్యక్తి అనుకోవచ్చు, లేదా ఉమెన్ అనుకోవచ్చు. మనము స్త్రీల కూడికలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి విభిన్నంగా స్కిల్స్ ఉన్న ఒక ఉమెన్ గురించి మనము ఇక్కడ మాట్లాడదలుచుకున్నాం. దేవుడు ఎందుకు నాకు ఈ యొక్క భాగం మీద ప్రేరేపించబడ్డాడో నాకు తెలియదు. యాక్చువల్గా ఆంటీ నాకు ఆ, ముందే చెప్పారు కానీ నేను కొన్ని కారణాల వల్ల, డిలే వల్ల, నా ఒక నిర్లక్ష్యం వల్ల నేను ప్రిపేర్ అవ్వలేకపోయాను.
ఆ, అందుకోసమేనేమో నేను ఎప్పుడు ఈ దానికి సిద్ధపడటానికి బైబిల్ పట్టుకొని కూర్చున్నప్పుడు నా కోసమే ఈ వాక్యాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు అనిపించింది. సో అదే మీకు కూడా బోధించాలి, నేను నేర్చుకొని ఉండేదే మీకు కూడా బోధించి మీకు కూడా తెలియజేయాలి. నా స్థితిలో చాలా మందే ఉంటారు. సో వాళ్ళు నేను కరెక్ట్ చేసుకున్నట్టుగా ఇంకా వేరే వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క టాపిక్ అనేది మీ ముందరికి తీసుకొని రావడం జరిగింది. ఆ, ఆ, ఈ యొక్క ఫస్ట్ ఈ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ని మనము ఎలా స్టార్ట్ చేసుకుందాము అంటే ఫస్ట్ తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసుకుందాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఎప్పటికీ జీవము విషయంలోను రాబోవు జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదైనుంది, అది అన్ని విషయంలోనూ ప్రయోజకరమవును. ఈ యొక్క వాక్య భాగంకి ఒక 1 మినిట్ మనం ప్రార్థనలో గడుపుతామండి. మా ప్రియుడా, మా రక్షకుడా యేసయ్య, పరిశుద్ధ దేవా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నువ్వు మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వ సృష్టికి కారణభూతుడివి, త్రియేక దేవుడివి నాయనా యేసయ్య. ఈ యొక్క భూమండలాన్ని అంతయు నువ్వు శాసిస్తున్న తండ్రివి యేసయ్య. నిన్ను ఎరిగినందుకు మేము ఎంతో ధన్యులం నాయన. నిన్ను పూజిస్తున్నందుకు, నిన్ను ప్రార్థిస్తున్నందుకు, నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నందుకు మేము ఎంతో పుణ్యము చేసుకున్న వాళ్ళమే ఉన్నాం యేసయ్య. లోకంలో అన్యులుగా తిరగక యేసయ్య, నీ బిడ్డగా నీ సాక్షులంగా ఈ లోకంలో బ్రతుకుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వందనాలు యేసయ్య. మేము తప్పిపోయినా కూడా వెదికి మమ్మల్ని రక్షించుకుంటూ మళ్ళీ నీ యొక్క మందలో మమ్మల్ని చేరుస్తున్న తండ్రి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఒక చిన్న మందగా మేము ఇప్పుడు కూడి నీ యొక్క ప్రార్థనలో గడిపాము, ఈ యొక్క అందరూ గడిపారు. ఇప్పుడు మీ యొక్క వాక్యాన్ని కూడా మేము ధ్యానించుకుంటూ ఉండగా యేసయ్య, నాకు బదులుగా మీరే ఉండండి. నీ పరిశుద్ధాత్మ దేవుడితోనని పూర్తిగా నింపి బదులుపరిచి మాకు కావాల్సిన వాక్యాన్ని, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేసి మాకు ఇచ్చిన ఒక ఆత్మీయ ఆహారాన్ని మేము జీర్ణించుకొని దాన్ని మా యొక్క జీవితాల్లో మేము వాటిని వాడుటకు మాకు కృపను సహాయాన్ని దయచేయండి. సాతాను శోధన, సాతాను క్రియ ఎక్కడ ఉన్నా కూడా మొత్తాన్ని లయపరచండి. కోరికలో ఉన్న ప్రతి ఒక్క అవసరతలను కూడా అన్నిటిని కూడా మీకు చేతికి అప్పగిస్తున్నాం. అన్నిటిని కూడా మీరే ముందుండి నడిపించమని మా ప్రభుడు, మా రక్షకుడు, త్వరగా రానయ్య ఉన్న యేసుక్రీస్తు నామమున అడిగి బతిమలాడి వేడుకొంచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. 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 ఈ యొక్క వాక్య భాగంని మనం చూసినట్టయితే మొదటి తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. అసలు ఈ టాపిక్ ని నేను ఎందుకు తీసుకోవాలనిపించింది అంటే, మనం చూస్తాం మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో ఒక పనిలో మనము ఇన్వాల్వ్ అయ్యే ఉంటాం. యాజ్ ఏ ఉమెన్ గా, ఒక స్త్రీగా మనం ఇంట్లో చాలా పాత్రలు అనేది పోషిస్తూ ఉంటాం. ఒకదాంతో మనము టేకప్ చేసి దాన్ని కంప్లీట్ చేసి ఇంకా గివ్ అప్ అయిన తర్వాత రిలాక్స్ అయిపోమన్నమాట. వీ హ్యావ్ ఎన్ కంటిన్యూస్ వర్క్ అనమాట. సో మనం ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫ్యాక్టర్ ఆఫ్ పొజిషన్ అనేది మనం టేక్ ఓవర్ చేసుకొని దాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాం. మనము ఒక పనిని స్టార్ట్ చేసిన తర్వాత గివ్ అప్ అయ్యే ఛాన్స్ అనేది మనకు దేవుడు ఇవ్వలేదు. ఎవరైనా కానీ ఏ పనినైనా స్టార్ట్ చేసిన తర్వాత గివ్ అప్ ఇవ్వచ్చు. మనం వంట స్టార్ట్ చేస్తాము, తాలింపు వేసిన తర్వాత దాన్ని ఇంకా వదిలేసినాం అనుకో, ఇంకా అన్నం అనేది ఫినిష్ అవ్వదు, కర్రీ అనేది కంప్లీట్ అవ్వదు అనమాట. మనం చేసే టాస్క్లు అన్నీ ఎలా ఉంటాయి అంటే, వన్స్ మనం స్టార్ట్ చేసిన తర్వాత అది మనం కంప్లీట్ చేసేయాలి. దాన్ని ఇంకొక వేరే వాళ్ళు ఎవరు ఇంట్లో ఫుల్ఫిల్ చేయలేరు అనమాట. సో మనం యాజ్ ఎ మార్నింగ్ నుంచి లేచినప్పటి నుంచి ఒక వైఫ్గా, ఒక తల్లిగా, ఒక ఉద్యోగినిగా, స్నేహితురాలిగా, సహోదరినిగా, కుమార్తెగా, లేదా సలహాదారులుగా, లేదా సపోర్టర్స్గా, డిఫరెంట్ వెల్ విషర్స్గా మనం ఒక రోల్ అనేది కంటిన్యూస్గా ప్లే చేస్తూనే ఉంటాం. సో ఈ మల్టిపుల్ టాస్క్ అనేటివి మనం చేస్తున్నాం, ఫుల్ఫిల్గా చేస్తున్నాం. ఎందుకు అంటే ఇంకొక విషయం చెప్పాలంటే, మనము ఇన్ని టాస్క్లు చేస్తున్నాము అంటే వీఆర్ వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. యాజ్ ఏ ఉమెన్గా వీఆర్ స్ట్రాంగ్. అదే విధంగా దేవుని యందు స్పిరిచువల్గా, ఆత్మీయంగా మనం స్ట్రాంగ్గా. ఒక పురుషుడు చూస్తే మార్నింగ్ లేస్తాడు, టిఫిన్ ఇంట్లో వాళ్ళ వైఫ్, వాళ్ళ మదర్ చేసి పెడితే హీ విల్ హ్యావ్, అండ్ దెన్ హీ విల్ గో టు ద జాబ్, అండ్ అగైన్ ఈవినింగ్ వస్తారు. వచ్చిన తర్వాత కాఫీ ఆర్ సంథింగ్ స్నాక్స్ హ్యావ్ చేస్తారు. సో హీ విల్ గో టు ద రిలాక్స్ మోడ్. సో వాట్ అబౌట్ ఏ ఉమెన్?
ఉమెన్ ఎలా తను రిలాక్సింగ్ మోడ్కి వెళ్తుందా? నో, రిలాక్సింగ్ మోడ్కి వెళ్ళట్లేదు. ఓకే, సో అంటే రిలాక్స్ లేకోకుండా తను కంటిన్యూస్గా వర్క్ చేస్తుంది అని అంటే షీ విల్ బి అన్ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ షీ ఈజ్ అన్ స్ట్రాంగ్, చాలా శక్తివంతమైన మహిళ. అంతే శక్తిగా, అంతే స్పిరిచువల్గా, అంతే గాడినెస్గా దేవునితో మనం గడుపుతున్నామా? మనకి మన ప్రశ్న, ఎంతమంది ఆ దేవునికి చాలా దగ్గరగా దేవునితో ఏమంటారు, దేవునితో సహవాసం అనేది స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు? అసలు మనం ఏ స్టేజ్లో ఉన్నాం అని మీరు ఎలా డిఫైన్ మీకు మీరు ఎన్ని మార్కులు మీకు మీరు వేసుకుంటారు? ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోవాలి, నాకు నేనే ప్రశ్నించుకోవాలి. వేసుకుంటే మనము ఎలా ఉన్నాం అంటే అది ఓపెన్ డిస్కషన్ చేయడానికి ఇక్కడ మనకి సోర్స్ లేదు. సో ఇక్కడ కొంతమందికి ఏమో గ్రోత్, ఒక 3 స్టేజెస్ ఇస్తానండి నేను. గ్రోత్ స్టేజ్, స్టాటరీ స్టేజ్ అంటే కాన్స్టెంట్గా ఉన్నాము, ఎటు ఎదుగుదల లేదు, దిగుదల లేదు, నార్మల్గా మంది నడుస్తుంది అన్న స్టేజ్. ఇంకొక స్టేజ్ వచ్చేసరికి డౌన్ అయిపోయే స్టేజ్. ఈ 3 స్టేజ్లో మనం ఎక్కడ ఉన్నాం? మీకు మీరే ప్రశ్న ఎంచుకోవాలి, ఏ స్టేజ్లో ఉన్నాం మనది. మన యొక్క స్పిరిచువల్ లైఫ్ అనేది ఎప్పుడు ఇట్స్ ఏ ఇంక్రీజింగ్ మోడ్లో ఉండాలి, కానీ మన లైఫ్లో మాత్రం స్టాటర్గా ఉంటుంది లేదా డిక్లైన్ అవుతూ ఉంటుంది. దేవునికి కావాల్సినది ఏ స్టేజ్ అంటే గ్రోత్ స్టేజ్, ఇంక్రీజింగ్ స్టేజ్. మనం ఇన్ని క్యారెక్టర్స్లో 100% కాకపోయినా 90% ఇస్తాం. అంతేగాని స్టూడెంట్స్ 50 మార్క్స్ వస్తే చాలు, 35 మార్క్స్ వస్తే చాలు అన్నట్టుగా ఒక ఉమెన్ 35% పని చేసింది అనుకోండి, ఎలా ఉంటుంది ఇంట్లో? పిల్లలే ఏమంటారు, మా మమ్మీ అసలు ఫుడ్డే మంచిగా చేయదంటారు. హస్బెండ్ ఏమంటాడు, మా వైఫ్ ఇంట్లో అసలు ఏమీ నాకు సపోర్ట్ చేయదు, ఏదో ఉంది, భార్య ఉందంటే ఉంది అంటారు. తల్లిదండ్రులు ఏమంటాడు, వాడా, కొడుక, కూతురా, ఉంది అంతే, మాకేం ప్రయోజకరం కాదు అంట. సో మనం పాస్ మార్క్స్ తెచ్చుకుంటే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. అందరము 90% 100%. అందుకోసమే మనం స్త్రీలు ఏది చేసినా కుకింగ్ చేస్తే టేస్టీగా ఉంటుంది, ఇల్లు చక్కగా ఉంటుంది, పిల్లలు మంచిగా గ్రో అయి ఉంటారు, మంచి జాబ్స్లో సెటిల్ అయ్యి ఉంటారు, హస్బెండ్ చిన్న స్టేజ్ ఆఫ్ ఉద్యోగం నుంచి మంచిగా గ్రో అయ్యి ఒక మంచి స్టాండర్డ్లో ఉంటారు. ఎప్పుడు మనం 90% ఎఫర్ట్ పెడితేనే. కాబట్టి మనకు తెలియకోకుండానే మనలో ఉన్న ఎనర్జీనంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టోటల్ ఒక ఎనర్జీనంతా మనము హౌస్ హోల్డ్స్ని మేనేజ్ చేయడానికి, ఇంటిని మేనేజ్ చేసుకోవడానికి, టోటల్ ఒక స్త్రీలో మనలో ఉన్న శక్తినంతా ఇంటిని కట్టుకోవడానికే మనం పెడుతున్నాం. ఎందుకంటే కొంచెం పెట్టినామంటే ఇల్లు కట్టుకోలేము, ఇల్లు కూలిపోతుంది. కాబట్టి అందులో ఏమైపోతుంది అంటే వీఆర్ గివింగ్ బెస్ట్ టు ద అనదర్స్ బట్ వీఆర్ గివింగ్ లెస్ టు ద గాడ్. దాంతో దేవుని మీద మనం స్థిరపడిన ఒక నమ్మకం, ఆయన మీద ఉన్న విశ్వాసం, దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నాం. కానీ దేవుడికి అలా స్ట్రైట్గా వెళ్ళడం ఇష్టం లేదంట. హీ నీడ్ స్టెప్ అబోవ్.
We have to step on to the next step. We have to grow. We have to learn the God's things. We have to obey the God thing. We have to be a friend to the God. And God wants to touch you. God wants to be with you. And He wants to give a place in the heaven. సో ఒక్కసారి ఇది దేవుడు కావాలనుకుంటున్నాడు. కానీ మన ఒక గ్రోత్ ఎక్కడ ఉంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. చాలా వరకు స్టార్చరీ డిక్లైనింగ్. ఇంకేమైపోతాం, దేవుడు మనకి ఏం చెయ్యడు అనే దాంతో డిక్లైన్తో వెళ్ళిపోతాం. లోక సంబంధమైన వాటిలోకే వెళ్ళిపోతాం. ఇంకా ఎన్నో ట్రెడిషన్స్ని మార్చుకుంటూ. సో అందుకోసమే ఎందుకో దేవుడు నాకు ఈ యొక్క వాక్య భాగ్యం మీద నాకు ధ్యాసని నింపి ఒక వాక్య భాగాన్ని ధ్యానించాలి అనే ఒక తలంపు అనేది నాకు దయచేశాడు. సో ఈ యొక్క వాక్యాన్ని అపోస్తలైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో దీని గురించి చెప్పారు. అసలు దీని యొక్క హిస్టరీ, ఈ వాక్యాన్ని ఎందుకు అపోస్తలైన పౌలు గారు తిమోతికి ఎందుకు చెప్పారు, ఏ అవసరం, ఒకసారి చూద్దాం. ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మనము తిమోతి ఎలా ఉన్నాడు, ఎప్పుడు ఈ యొక్క లేఖ రాశారు అంటే క్రీస్తు శకం 62-64లో రాశారు. ఈ ఒక అపోస్తులైన పౌలు రాసే టైంకి మన యొక్క తిమోతి గారు ఎలా ఉన్నారు అంటే యంగ్గా ఉన్నాడు. అంటే ఈ పౌలు గారికి చాలా మంది శిష్యులు ఉన్నా కూడా ఈయన ఈ యొక్క యంగ్ అయిన తిమోతిని చాలా ఎందుకో ఒక స్పెషల్గా ట్రీట్ చేశారని మనం అనుకోవచ్చు. ఆ స్పెషల్గా ట్రీట్ చేసి ఆయనకి ఒక సంఘాన్ని అప్పగించాడనమాట. ఏ సంఘాన్ని అంటే ఎఫెసు అనే సంఘాన్ని ఆయనకి అప్పగించాడు. ఈ ఎఫెసు సంఘాన్ని మొత్తం అంతా మేనేజ్ చేస్తుంది ఎవరు అంటే తిమోతి గారు. తిమోతి గారు మేనేజ్ చేస్తున్నాడు. కానీ బాగా మేనేజ్ చేస్తున్నారు. కానీ ఏమైపోయింది అంటే ఆయనకి ఇచ్చిన విభిన్న జాబ్స్ వల్ల ఈ తిమోతి ఏమైపోయారు అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ అయిపోయినాడు అనమాట. ఎందుకు ఇంకా కోపం, అగ్రివ్నెస్ ఇవన్నీ ఆయనకు వచ్చాయి. ఎందుకు అనంటే ఆయన ఒక్క రోల్ అనేది కాకోకుండా మల్టిపుల్ రోల్స్ అనేటివి ఆయన టేకప్ చేశాడు. మల్టిపుల్ రోల్స్ అనేది టేకప్ చేయడం వల్ల ఆయన ఒక 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 పనిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయకపోవడం వల్ల ఆయన ఎట్లా ఫీల్ అయ్యాడు అంటే చాలా ఫ్రస్ట్రేషన్తోను, అగ్రెసివ్ కోపంగాను ఇలా చేశాడు. యాక్చువల్గా ఈ ఎఫెసు సంఘం అనేది అప్పట్లో గ్రీకు సంస్కృతిని బాగా ఉండేదన్నమాట. అండ్ తర్వాత వ్యాపారంలోను, తర్వాత వాణిజ్యంలోను ఇక్కడ చాలా ఎక్స్పోర్ట్స్ అవన్నీ బాగా జరిగేటివి. ఇక్కడ అపోస్తులైన పౌల్ గారు సంఘాన్ని స్థాపించిన తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలు వాళ్ళంతా ఏమి ఫాలో అవ్వడానికి ఇంకా అక్కడ లేరు. తిమోతి మాత్రమే ఇతను యంగ్గా ఉండు అన్ని విషయాలను ఆయన చూసుకుంటూ ఉన్నారు. ఇంకా పెద్దలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక రక్షణ కాకోకుండా మన ఒక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆదికాండంని మెయిన్గా తీసుకొని అందులో ఉన్న వాటిని దేవుని యొక్క క్రియేచర్ని కావచ్చు ఒక దాని యొక్క మాత్రమే ధ్యానించడం అనేది జరిగిందనమాట. దానివల్ల ఏంటి అంటే ప్రజలు అనేటివి రక్షకుడిని గురించి తెలుసుకోకుండా లోకంలోకి ఎక్కువ వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంటే మ్యారేజ్ కానీ దేవుడు ఆదాము హవ్వని చేసిన విధానాన్ని, తర్వాత ఈ యొక్క సంతతిని, అబ్రహాం సంతతిని, వీటిని మాత్రమే ధ్యానించడం జరిగింది అనమాట. తర్వాత యాక్చువల్గా ఏంటి
రక్షణ ఏంటి, స్పిరిచువల్ ఏంటి, మనం ఎలా ఉండాలి, దేవునికి ఎందుకు భయభక్తులు ఎలా ఉండాలి, దేవుడు యెహోవా తండ్రిని ఎలా ఆరాధించాలి, ఎలా కృతజ్ఞత చెప్పాలి, అవేమీ చేయలేదన్నమాట అక్కడ. ఓన్లీ ఒక రాంగ్ వే ఉన్నదాన్ని, ఉన్న దేవుడు చేసిన క్రియేషన్ ని వాళ్ళు ఆరాధించడం అనేది జరగడం స్టార్ట్ అయ్యింది. సో అందుకోసమనే ఈ యొక్క అపోస్తులైన పౌలు గారు ఈ యొక్క పత్రిక అనేది రాయడం జరిగింది. సో ఇక్కడ అదే విధంగానే దానికి ముందు 7వ అధ్యాయం చూసుకుంటే ఆ ఆ, మొదటి తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో చూసుకుంటే, మీరు శరీరం వాటి కన్నా ఆత్మీయ వాటి మీద ఎక్కువ పెట్టండి అని చెప్పి లింక్ చేయబడింది. సో దాంట్లో ఏంటి అంటే, ప్రాచీన గ్రీకు దేశంలో వాళ్ళు శరీరం కోసం జిమ్నాస్టిక్స్ ఎక్కువ జిమ్ ఆ, ఎక్కువ వ్యాయామం చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఆ వ్యాయామం చేస్తూ వాళ్ళు ఒక కంటిన్యూస్ గా దాని మీద చేస్తూ వాళ్ళకి కావాల్సిన అసలైన వాళ్ళని వాళ్ళు శ్రమ పెట్టుకొని వాళ్ళకున్న ఒక ఏమంటారు, వాళ్ళకున్న ఒబిసిటీని వాళ్ళు తగ్గించుకోవడం కోసం వాళ్ళు శ్రమ పెట్టుకొని తగ్గించుకుంటున్నాడు. అదే విధంగా పౌలు ఈ యొక్క తిమోతికి ఏం చెప్తున్నారంటే, నువ్వు దేవుని యందు శ్రమపడు, దేవునికి దగ్గరగా వెళ్ళు, దేవునితో ఆత్మీయంగా ఎదుగు, దేవుని యందు నువ్వు నలుగగొట్టపడు. వాళ్ళు ఎలా జిమ్లో అవన్నీ ఎత్తుతూ, బలమైన వాటిని ఎత్తుతూ వాళ్ళని వాళ్ళు హింసించుకుంటారో, నొప్పి క్రియేట్ చేసుకుంటారో, అది అలా నువ్వు దేవుని దగ్గర శ్రమపడు. నీకున్న ప్రతి ఒక్క ఏమంటారు, ప్రతి ఒక్క సరౌండింగ్స్ లో నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ అయితే ఏమేమి ప్రతిదీ కూడా దేవుని కోసం పోరాడు. అప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా వెళ్తావు, దేవునితో ఆత్మీయంగా వెళ్తావు అని చెప్పేసి ఈ యొక్క అపోస్తులైన పౌలు గారు తిమోతికి ఈ యొక్క పత్రిక అనేది రాస్తూ, ఆయనని ధైర్యపరుస్తూ, ఆయనను ముందుకు ఎలా సాగాలో చెప్తూ, అదే విధంగా సంఘాన్ని ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలి అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ యొక్క సిచ్యువేషన్ లో మనం చూసినట్టయితే, మనము ఇక్కడ ఈ లోకపరంగా ఒక ఉమెన్ గా, ఒక స్త్రీగా, తల్లిగా, బిడ్డగా, సహోదరినిగా, భార్యగా, వెల్ విషర్గా, ఒక ఎంప్లాయీగా, ఒక సపోర్టర్గా, ఎన్ని రోల్స్ మనం ఒక డేలో చేస్తున్నామో అన్ని చేస్తూ వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేయాలి, అన్నిటినీ సంతృప్తి పరచాలి. అక్కడ ఉన్న ప్రజలనైతేమి, మన ఇంటికి వచ్చిన బంధువులనైతేనేమి, మన ఇంట్లో ఉన్న వ్యక్తులనైతేనేమి, ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచాలి అనే శ్రమతో దేవుణ్ణి మనము ఎంతవరకు సంతృప్తి పరుస్తున్నాము. అందుకోసమే ఇక్కడ ఏమంటారు, శరీర సంబంధమైన సాధికము కొంచెం మట్టుకే అంట. ఇది కొంచెం మట్టుకే. ఎందుకు అంటే, ముందు మనకి అబ్రహాము సంతతి ఎన్నేళ్ళు బ్రతికారో తెలుసు. దే హ్యావ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ హై. ఇంకా మన దగ్గరకు వచ్చేసరికి, నేను చిన్నప్పుడు ఉండేసరికి 100 ఏళ్ళు బ్రతుకుతారు అనేవాళ్ళు. నేను పెద్దదాన్ని వచ్చేసరికి అందరూ వచ్చేసరికి ఇట్స్ 75, 80. ఇప్పుడు 60s అంటే ద లైఫ్ స్పాన్ ఏంటి, 60 ఏళ్ళు మనం ఉన్నాము అంటే ఇట్స్ ఎ గ్రేట్. కొంచెమే ఈ 60 ఏళ్ళకి మనకి తెలివి, జ్ఞానము, లోకము అన్ని తెలుసుకోవడానికి మనకి పట్టే టైం 30 years. ఇంకా 30 years 60 రావాలంటే, అంటే చాలా కొంచెం మటుకే. కానీ రాబోవు జీవము, దైవభక్తియు విషయాల్లో వాగ్దానంతో కూడిన దైనందున అది అన్ని విషయంలో ప్రయోజకరము. అన్ని విషయాలు అంటే మనం ఎలా తీసుకోవచ్చు, అన్ని విషయాలు అంటే నాట్ ఓన్లీ హియర్, ఇక్కడ ఆత్మ 60 ఏండ్లు ఉంటుంది, 60 ఏండ్లే కాదు, ప్లస్ నీ ఆత్మ పరలోకంలోనో, తర్వాత నీ ఆత్మ నెక్స్ట్ ఫర్దర్ ఆఫ్టర్ డెత్
అది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. మనకు మనమే ప్రశ్నించుకోవాలి. పరలోకమా నరకమా అనేది తేల్చుకోవాల్సినది మనమే. మీరు హెల్ప్ చేసినా మీ డాటర్ వచ్చి చెప్పదు, మమ్మీ నువ్వు పరలోకానికి వెళ్ళాలి అని చెప్పదు. లేదా మీ హస్బెండ్ వచ్చి డియర్ నువ్వు పరలోకంలోనే ఉండాలి, సో ఇలా ఉండని ఎవ్వరు చెప్పరు. సో యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ యువర్ 60s వేర్ యూ వాంట్ టు బి. నువ్వు వేసుకున్న బట్టలు రావు, మీరు వేసుకున్న నగలు రావు, మీరు వేసుకున్న ఇల్లు రాదు, మీరు స్థిరపరచుకున్న కారు రాదు, మీరు ఆస్తి కూడబెట్టుకొని ఉండేటివి రావు, మీరు ఏవేవైతే దాచుకొని శ్రమ పడ్డారో అవన్నీ ఏవి ప్రయోజకరంగా మీకు లైఫ్ టైం రావు. కాబట్టి మనము ఏంటి అంటే ఈ యొక్క ప్రయోజకరమైన విషయం దేని రాబోవు జీవము విషయంలోను వాగ్దానంతో కూడినై ఉన్న అన్ని విషయంతో ప్రయోజకరమవును. దాన్ని మనం చూసుకోవాలి. ఈ పార్ట్ని మాత్రమే చూసుకోవాలి. అల్టిమేట్ లైఫ్ కోసం చూసుకోవాలి. ఈ యొక్క 60sలో ఇక్కడ ఈ లోకంలో వచ్చే బెనిఫిట్స్తో పాటు యాజ్ ఎ వైజ్ ఉమెన్గా, తెలివైన స్త్రీగా మనం ఏం చూడాలి? ఈ యొక్క లోకపరంగా వచ్చే బెనిఫిట్స్తో పాటు పరలోకంలో ఉన్న బెనిఫిట్స్ కూడా మనకు కావాలి. మనం ఇక్కడ లోకపరమైన బెనిఫిట్స్తోనే స్టాప్ అయిపోతున్నాం, అక్కడికే అలసిపోతున్నాం, టైర్డ్ అయిపోతున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ప్రేయర్ చేసుకోవడానికి వచ్చేసరికి ఇంకా అలసిపోతాం, సోలిపోతాం, నిద్ర వస్తుంది. ఇంకా అప్పుడు ఏమైపోతుంది? అల్టిమేట్లో నెక్స్ట్ బెనిఫిట్స్ మనకి ముందు ఇక్కడ 60 years ఉంటాం, కానీ అక్కడ కొన్ని వేల సంవత్సరాలు ఉంటాం. ఆ బెనిఫిట్స్ మనం మిస్ అయిపోతాం. అవునా కదా అండి? మీరు చెప్పండి. మనం అవన్నీ బెనిఫిట్స్ని మనం మిస్ అయిపోతాం. కానీ దేవునికి అలా ఇష్టం లేదు. అన్ని బెనిఫిట్స్ని తీసేసుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన మన కోసము ప్రతిదీ, ఇప్పుడు మన కోసము తండ్రి కుడిపాశాన కూర్చొని ఆయన ప్రార్థిస్తున్నాడు మన కోసం, నా కోసం. అంటే మనం ప్రార్థిస్తున్నామో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం మన కోసం ప్రార్థిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడుకి కుమారుడు మన కోసం ప్రార్థనలు అనేటివి చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రశ్నించుకోవాలండి. సో మనం ఎక్కడ ఉన్నాం? మనం ఇక్కడున్న బెనిఫిట్స్ కోసమే మనము ప్రయత్నిస్తున్నామా? పరలోకంలో ఉన్న బెనిఫిట్స్ అనేటివి మనకు వద్దా? పరలోకమైన బెనిఫిట్స్ కోసం మనం ఏం చేయాలి? మనకి ఎలాంటివి కావాలి? దైవభక్తి ఎప్పటి జీవము విషయంలోను, రాబోవు జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున, రాబోవు జీవము వాగ్దానముతో కూడినదై ఉందండి అది. సో మనకి ఎంత ఆ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో మనం ఇప్పటికీ మీరు ఎన్నిసార్లు ప్రతిరోజు ధ్యానిస్తూనే ఉన్నాం. రక్షణని మనం చూసినట్టయితే, ఒక పరలోకాన్ని చూసినట్టయితే అది ఎలా ఉంటుంది, ఎంత ప్రకటన గ్రంథం అంతా మనకు అదే ఉంటుంది. కాబట్టి మనం రాబోయే జీవము విషయం గురించి మనము ఆలోచించాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఈ యొక్క 60 years ఈ భూమి మీద ఉండి చేసే పనులతో పాటు, తీసుకోవాల్సిన బెనిఫిట్స్తో పాటు, పరలోకంలో మనము కావాల్సిన బెనిఫిట్స్ని కూడా మనము తీసుకోవడానికి రెడీగానైతే ఉండాలన్నమాట. సో అందుకోసమే మనం దానికి ఉదాహరణ కూడా ఒకరు ఉన్నారండి మన బైబిల్ వర్సెస్లో. ఎవరు అంటే మనకి మార్తా మరియు మరియా అన్నమాట. ఇది ఒక మనము ఇందాక చెప్పిన రెఫరెన్సెస్కి బైబిల్లోనే ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. సో మనం ఎన్నోసార్లు ధ్యానించుకుందాం మార్తా మరియు మరియా. సో మనకి మార్తా ఎక్కడ ఉంది, మరియా ఎక్కడ ఉందో చూస్తే, మరియా దేవుని దగ్గర, దేవుని సమీపన
కూర్చొని దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క వాక్యాన్ని వింటుంది అనమాట. కానీ మరియ మాత్రం ఇంట్లో ఒక పనుల కోసం దాంట్లో నిమగ్నం అయిపోయి వాటిని ఫుల్ఫిల్ చేయాలి. అదే టైంలో ఏం ఆలోచిస్తుంది, నా సహోదరిని నాకు సహాయం చేయట్లేదు అనే కోపం తనకు వచ్చింది. వచ్చి ప్రభువారిని అడుగుతుంది అనమాట, నువ్వు తనని నాకు హెల్ప్ చేయమని పంపించవచ్చు కదా అని అడుగుతుంది. సో అక్కడ మీరు చూసినట్టయితే తను ఫుల్లీగా ఏమంటారు, ఒక రకమైన యాంగ్షియస్ అండ్ ఒక కుళ్ళు అనుకోవచ్చు. నేను ఇంత పని చేస్తున్నాను, నాకు హెల్ప్ చేయకోకుండా తను హ్యాపీగా కూర్చొని దేవుని ఒక మాటలు వింటుంది. అదే నాకు హెల్ప్ చేస్తే దేవునికి మంచి ఫుడ్ పెట్టొచ్చు కదా అని అనుకుంటారు. ఏసయ్యకి మంచి ఫుడ్ని ఇస్తాం, కరెక్టే. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆత్మీయ దేవునిలో ఉన్న ఆనందాన్ని మిస్ అవుతున్నాం. ఇక్కడ తను మిస్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు అది గమనించాలి. సో అలా అంత తనకి అవసరం లేని పనులన్నీ మిందికేసుకొని తనకి కోపము అండ్ తర్వాత కుళ్ళు, తర్వాత తను హెల్ప్ చేయట్లేదు అనే డిఫరెంట్ ఫార్మ్స్, నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనేటివి తన బ్రెయిన్లోకి వచ్చేసాయి. దాంతో దేవుని దగ్గరికి వచ్చి తన్ని పంపించు అంటుంది. సో మనం కూడా ఇన్ని పనులు మన మీద వేసేసుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే దేవుని యొక్క ఆ ఒక ఫ్రేగ్రెన్స్ ని, ఆ టేస్ట్ ని, వాక్యంలో ఉన్న ఆనందాన్ని, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఉన్న సంతోషం, దేవుణ్ణి మనము ఒక దేవుని మీద ఒక నిరీక్షణతో ఆయనను ఆరాధిస్తూ ఆయన ఒక పరలోక దర్శనాన్ని మనము మిస్ అవుతున్నాం. మనం సంఘానికి వస్తున్నాం లేదా కూడికలు చేస్తున్నాం, కానీ నిజమైన హ్యాపీనెస్, దేవునిలో హ్యాపీనెస్, మనం దాంట్లో ఉండాలి దీంట్లో ఉండాలి ఉంటాం, కానీ హ్యాపీనెస్ తండ్రిలో చాలా సంతోషం కలదండి. మనం తండ్రి ఇంటికి వెళ్తే ఎంతో ఆనందం అనమాట. డాడీ దగ్గరికి వెళ్ళాగానే ఎంతో ఆనందం. అలాంటిది మన పరమ తండ్రి, పరలోకముందున్న తండ్రి దగ్గరికి వెళ్తే ఎంతగా మనం సంతోషించాలి, ఎంత ఆత్మీయ ఆహారాన్ని మనం తీసుకోవాలి, ఆత్మీయ తృప్తి అనేది మనం పొందాలి. కానీ మనం పొందుతున్నామా? అసలు ఎంతవరకు మనం దేవుణ్ణి ఎంజాయ్ చేస్తున్నాం? వీ హ్యావ్ టు ఎంజాయ్ ద గాడ్. నాకు ఫ్రెండ్, దేవుడు నా స్నేహితుడు, ఆయన నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నా యజమాని, నా యాజకుడు, నా సర్వస్వము ఆయనే అని చెప్పగలిగిన శక్తి ఎవరికి ఉంది? మాటల్లో, ప్రార్థనలో తప్ప. ఆయన నడిపింపు అనేది ప్రతి క్షణం అనేది మనం ఫీల్ అవ్వాలి. యాజ్ ఎ క్రిస్టియన్స్గా, దేవుని ఎరిగిన వాళ్ళంగా మనకు తెలుసు రక్షకుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు, ఆయన సిలువలో బలి అయ్యాడు, సిలువ త్యాగం అనేది చేశాడు, మళ్ళీ తిరిగి లేచాడు, లేచి తండ్రి కుడి పాశాన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే విషయం క్లియర్ కట్గా తెలిసిన మనము తండ్రి ప్రార్థన చేస్తుండగా కుమారుడు మన విషయము, మనము ఆయన దగ్గర ఎంత ఎంత ఫేత్ఫుల్గా ఉండాలి మనం ప్రశ్నించుకోవాలి. భర్త దగ్గర మనం ఎంత ఫేత్గా ఉంటాం, చిన్న చాక్లెట్, చిన్న విషయం కూడా వీ హ్యావ్ టు టెల్. ఒక రోజు మిస్ అయినా కూడా ఇంకొక రోజు మనం ఆయనకు చెప్పాలి, ఆయనకు చెప్పకపోతే ఇంకంతే. పిల్లలకు కూడా అంతే, ప్రతి విషయం వాళ్ళకి ఇప్పుడు చేర్చాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో దే నో ఎవ్రీథింగ్. మనం ఇంట్లో పిల్లలకు చెప్పకుండా మన మందుకు మనం ఎంజాయ్ చేస్తాం. మమ్మీ నువ్వు నాకు చెప్పలేదు కదా, నాకు ఎలా తెలుస్తుంది అని దే ఆర్ స్టార్టెడ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. అలాంటప్పుడు తండ్రైన దేవుడు నీ కోసం, నా కోసం, మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి మొరపెడుతుండగా, ఆయన మన కోసం ప్రార్థిస్తుండగా మనము ఆయనకి ఎంత క్లోజ్డ్గా ఉన్నాం. ఆయనను మర్చిపోయాం. ప్రార్థనలో, చర్చిలో ఆదివారం బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ సిలువ ధ్యానాన్ని చేసుకుంటాం. వాక్యాన్ని వింటామో వినమో తెలియదు, లేదా ఆ రోజు వాక్యాన్ని మనం రాసుకున్నట్టయితే ఆ ఒక్క రోజు మాత్రమే మనకు గుర్తుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చేసరికి ఏంటి లాస్ట్ వీక్ అంకుల్ ఏం చెప్పారు అనే విషయాన్ని మనకు గుర్తుకుండదు. అలాంటిది కాదు దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదే మనం ఇంట్లో అయితే మన ఇంట్లో షెల్ఫ్లో ఏది ఎక్కడ ఉంది కూడా మనకు తెలుస్తుంది.
లోపల ఎక్కడో ఒక చిన్న ఐటమ్, ఒక గుండు పిన్నంత వస్తువు పెట్టినా, ఎక్కడ పెట్టినాము మమ్మీ నాది ఇది ఎక్కడుంది అంటే వెంటనే తీసిస్తాము. అంటే అంత పర్ఫెక్ట్ గా మనం ఇంటిని మనం చూసుకుంటున్నాము, అన్ని రోల్స్ ని మెయింటైన్ చేస్తున్నాము. అదే విధంగా దేవుడు మనల్ని ఏ స్థానంలో పెట్టాడు, నువ్వు ఏ స్థానంలో దేవుని దగ్గర ఉన్నావు అనే విషయాన్ని మనం చెప్పగలుగుతున్నామా? వెంటనే తక్కువని చెప్పగలుగుతున్నామా? లేదు. మనం ఇంటిని ఎంత పర్ఫెక్ట్ గా మనం చూసుకుంటున్నామో అదే విధంగా మనం అంతే పర్ఫెక్షన్ గా, అదే మనకి ఇష్టమైన కుమార్తెగా, దేవునికి ఇష్టమైన కుమార్తెగా, ఇష్టమైన బిడ్డగా మనం ఉండాలి. అప్పుడు మనము దేవునితో సమానంగా కూర్చొని తండ్రిని ఆరాధించగలుగుతాం. అప్పుడు యేసు ప్రభు వారికి కూడా సంతోషమే, ఎందుకంటే ఆయన ఇక్కడ నలగగొట్టబడ్డాడు. ఆయనతో సమానంగా నిన్ని కూర్చోపెట్టుకోవడానికి ఆయన ఇక్కడికి వచ్చి నలగగొట్టబడ్డాడు. మళ్ళీ ఆయనతో సమానంగా కూర్చోవాలి అని అంటే హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ టు స్పెండ్ ఫర్ ఎనీ జీసస్? అలా అని మనం రోజు బైబిల్ చదవడం కాదు, బైబిల్ చదివిన దాన్ని జీర్ణించుకోవడం. ఒక్క వాక్య భాగాన్ని, ఇప్పుడు మనకి యుద్ధాలు జరుగుతున్నాయి, ఏ నిమిషంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, బైబిల్ అన్ని చింపేస్తున్నారు, మన పాస్టర్స్ అందరినీ ఇది చేసేస్తున్నారు. వాక్యం అనేది కనుమరుగు అవుతుంది అంటే బైబిల్ కనుమరుగు అవ్వచ్చు, ఎందుకంటే అవుతుంది. కానీ వాక్యం అనేది ఆల్రెడీ మనకి ఇంటర్నెట్స్ వచ్చేయడం వల్ల, అన్ని స్మార్ట్ కాపీస్ అనేది రావడం వల్ల వాక్యం అనేది మీ సిస్టమ్స్ లో అన్నిట్లోనే ఉంటుంది. మీ ఒక పెన్ డ్రైవ్ లో లేదనుకో, నీ SD కార్డ్స్ లో అయినా కూడా ఒక బైబిల్ అనేది కాపీ అనేది మీ దగ్గర ఉంటుంది. కానీ దాన్ని ధ్యానించే జ్ఞానం మీ దగ్గర ఉండగలుగుతుందా? ఉండలేదు. అది ధ్యానించాలి. ధ్యానించేటప్పుడు మనల్ని మనం టైం అనేది ఇంట్లో అన్ని దాంట్లో చేస్తూనే మనం దేవునికి కూడా ఒక సర్టెన్ టైం స్పాన్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో అదే విధంగా ఇదే మాటకి హెల్ప్ఫుల్ గా సహాయకరంగా మన కీర్తన గ్రంథం నుంచి 127వ కీర్తన 2వ వచనాన్ని మీరు చూసినట్టయితే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పడుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. క్లియర్ గా చెప్పేశారు. మనం వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకొనుచు ఆ కష్టార్జితమైన ఆహారమును మనం తినుట ఉండుట వ్యర్థమంట. అంటే వాట్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు అంటిల్ నైట్, ఇట్స్ ఎ టోటలీ వేస్ట్ ఆఫ్ టైం, ఇట్స్ ఎ వేస్ట్, నథింగ్. నీకు ఏ మార్క్స్ రావు, నువ్వు 0 మార్కే. ఇప్పటికి నీకు 50 years రావచ్చు, 60 years కావచ్చు, 30 years కావచ్చు, 31 years కావచ్చు. సో స్టిల్ నాకు ఇంకా 0 మార్క్సే. నేను చిన్నప్పుడు అంతా 0 మార్క్స్కే, ఇప్పుడు కూడా నేను 0 మార్క్లోనే ఉన్నా. ఇక్కడ నేను చిన్నప్పుడు 0 మార్క్ అయ్యుండి పెద్ద అయిన తర్వాత మంచి మార్క్స్తో మంచిగానే వచ్చేసారు. ఇక్కడ నేను ఇంకా ఈ లోకంలో 0 మార్క్స్తోనే కొనసాగిస్తూ ఉంటే నాకు మళ్ళీ నెక్స్ట్ అప్ చేసుకునే ఛాన్స్, సెకండ్ ఛాన్స్ ఇయ్యడు దేవుడు. తెలియక చేసిన పాపానికి క్షమాపణ ఉంటది, కానీ తెలిసి చేసిన దానికి క్షమాపణ ఉండదు. నాకు తెలుసు దేవునితో ఎంత దగ్గరగా ఉండాలి అనే విషయం నాకు తెలుసు, దేవునితో ఆత్మీయంగా ఎదగాలి అనే విషయం నాకు తెలుసు, దేవునితో నిత్యము కనెక్షన్ లో ఉండాలి అనే విషయం నాకు తెలుసు. కానీ నేను ఉండట్లే. సో నేను ఇంకా 0 మార్క్లోనే ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుడు మనతో క్లియర్ గా మాట్లాడుతున్నాడండి. మనం మార్నింగ్ నుంచి అంటిల్ నైట్ యాజ్ ఎ మదర్ గా, యాజ్ ఎ సిస్టర్ గా, యాజ్ ఎ వైఫ్ గా, యాజ్ ఎ వెల్ విషర్ గా, యాజ్ ఎ సపోర్టివ్ గా, యాజ్ ఎ ఫ్రెండ్ గా, మనం ఏ పాత్రనైతే మనం విభిన్న పాత్రలు చేస్తున్నామో, మనం ఇంటిని కట్టుకుంటున్నామో అదంతా వ్యర్థమే.
ఇంకొక విషయం చెప్పాలండి. ఒక ఎంప్టీ పాత్ర, దాంట్లో ఏమీ లేని కప్ పోసామనుకోండి, ఒక జగ్‌లో ఏమీ లేదు. దాన్ని మనం ఇట్లా పోసామనుకో కింద గ్లాస్‌లోకి ఏమీ పడదు. అదే విధంగా ఇంటికి ఒక తల్లియే యజమానురాలైన మనము మన దగ్గర ఆత్మీయమైన ఆహారం అనేది ఏమీ లేదు అనుకోండి, మన దగ్గర ఏమి విశ్వాసం లేదు, ఏమీ లేదనుకోండి, మన పిల్లలకి ఏమిస్తాం? దాన్ని కూడా మనము ప్రశ్నించుకోవాలి. సో, అదే విధంగా ఇంకొక పాయింట్ కూడా చూద్దాం. గివ్ యువర్ సెల్ఫ్ పర్మిషన్ టు పాజ్. అంటే ఏంటి అంటే, ఇంకా అదే వర్సెస్‌ని మనం చూస్తే అందులోనే ఆహ్, ఏ అందులోనే ఆహ్, 9, 10 వచనంలో చూసైతే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకొనుము అనే ఒక వచనం ఉందండి. అది కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా 12, 12 అనుకుంటున్నా. సో, ఆహ్, ఏంటి ఇది? ఏంటి ఈ వర్డ్స్? ఏంటి? గివ్ యువర్ సెల్ఫ్ పర్మిషన్ టు పాజ్ అంటే మనమే ఏం చేయాలి అంటే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడ నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేయుము అనుంది. సో, ఏంటి అంటే మనము ఇన్ని పాత్రలని, ఇన్ని యొక్క రోల్స్‌ని మనమందుకు మనమే కల్పించుకోనో, లేదో ఏదో ఒకటికి మనం చేస్తున్నామనమాట. కానీ వీటికి మనం పోస్ట్ చేయడం లేదు. మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తే పౌజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే దాన్ని స్టాప్ చేయడం అనమాట. దాన్ని ఇంట్లో ఉన్న వాటిని స్టాప్ చేసి, మీ అభివృద్ధి అందరికీ దేంట్లో కనిపించాలి అంటే, మీ యొక్క ప్రార్థన చేయటంలో, మీ యొక్క వాక్యం చదవటంలో, ఆ! దేవునితో సమయాన్ని గడపడంలో, వీటన్నిటిలోనూ మనము మనకున్న వాటిని పోస్ట్ చేయాలి, స్టాప్ చేయాలి. మనం దేవునితో ఎదుగుతున్న అభివృద్ధి అనేది అందరికీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ, మన చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళందరికీ కనపడేలాగా మనము దేవునికి కనిపించాలి. మనల్ని మనం మార్చుకోవాలి. వాటినన్నిటిని మనం దేంట్లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం టైం స్పెండ్ చేస్తున్నాము, దేంట్లో అయితే మనము ఏ పనిలో అయితే మనం ఇన్వాల్వ్ అయి చేస్తున్నామో వాటినన్నిటిని కొంచెం పాజ్ చేసి దేవుని దగ్గరికి రావాలన్నమాట. ఎందుకు అంటే దీంట్లో అదే విధంగా బైబిల్‌లో ఉదాహరణకి మనకి మోసెస్ గారు కనిపిస్తారండి. అందరికీ తెలుసు మోసెస్ స్టోరీ. మనం నిర్గమాకాండం 18వ అధ్యాయం 13-23 వచనాలు చూసినట్టయితే, మోషే గారు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరినీ నడిపించేటప్పుడు ఆయన యాజకుడై నడిపిస్తుండగా ఇస్రాయేల్ ఆ వేల మంది ప్రజలకి ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా, ఏ ఒక్క సిచ్యువేషన్ వచ్చినా, ఏదో ఒక డౌట్ వచ్చినా, ఏది వచ్చినా కానీ వాళ్ళు ఎవరి దగ్గరికి వస్తున్నారు అంటే మోషే గారి దగ్గరకు వస్తున్నారు అనమాట. మోషే గారి దగ్గరకు వచ్చి ఆయనను అడగటం, ఆయన దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవడం, లేదనుకో ఆయన దగ్గర నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం అవన్నీ జరిగాయి. సో ఇక్కడ మోషే గారి దగ్గర అందరూ ఆయననే అప్రోచ్ అవ్వడం వల్ల మోషే గారు కూడా టైం లేక, తనకు తాను టైం స్పెండ్ చేసుకోలేక విసిగిపోయి ఉంటున్నారు. దీన్నంతా ఎవరు గమనించారు అంటే వాళ్ళ మామగారైన ఇత్రో గారు గమనించారనమాట. వాళ్ళ మామగారు గమనించి ఆయనకి సలహా ఏమిచ్చారు అంటే, నీకు చాలా దగ్గరగా జ్ఞానవంతులైన యాజకులని పెట్టుకో. వాళ్ళు చిన్న చిన్న సలహాలు, చిన్న చిన్న సూచనలు అన్నీ ప్రజలు వాళ్ళని అడిగేలాగా పెట్టుకో. తర్వాత పెద్ద వాటికి మాత్రమే నీ దగ్గరకు వచ్చేలాగా పెట్టుకో. అప్పుడు సమయం అనేది నీకు సమయం దొరుకుతుంది. నువ్వు దేవునితో కూడా దగ్గరగా ఉంటావు అనే మాటని ఈయనకి సజెస్ట్ చేయడం జరిగిందండి. ఈయనకి సజెస్ట్ చేయడం వల్లనే ఏమైంది అని అంటే, మనం ఇప్పుడు అంతా చూస్తాం క్యాడర్స్. మీరు గవర్నమెంట్ టీచర్స్ చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్లో చాలా మంది బయట ఎక్కడైనా చూసినా కానీ, సో బయట క్యాడర్ చూసుకుంటే అసిస్టెంట్ దగ్గర నుంచి
జూనియర్ అసిస్టెంట్ నుంచి జస్ట్ కరెక్ట్గా చెప్పను, నార్మల్గా హైరార్కీ చెప్తాను. జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఆ, ఒక మేనేజర్ జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, తర్వాత సీనియర్ మేనేజర్, తర్వాత జనరల్ మేనేజర్, ఇట్లా హైరారిచీ అనేది వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఇక్కడ నుంచి మేము ఇక్కడ మా టీచింగ్ ఫీల్డ్ వచ్చేసరికి టీచర్ టీచర్ అసిస్టెంట్ టీచర్ సారీ మనకు వచ్చేసరికి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, నెక్స్ట్ తర్వాత హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, తర్వాత ప్రిన్సిపల్, దాని దగ్గర నుంచి హైరారిచీ అలా వచ్చేస్తుంది. సో ఇది అనేది ఒక హైరారిచీ. ఈ హైరారిచీ మనం అందరం ఇప్పుడు ఫాలో అవుతున్నాం కదా. ఎక్కడి నుంచి వచ్చింది అంటే మోషే గారి యొక్క మామగారైన ఇత్రో దగ్గర నుంచి మనకి వచ్చింది. అందువల్లనే మనకి ఒక క్యాడర్ హైరారిచీ, పెద్ద నుంచి చిన్న అని ఒక హైరారిచీ అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. సో మనం చూసినట్టయితే ఆయన ఎంత ఇదిగా కొంతమంది వేల ఇజ్రాయెల్ ప్రజల్ని హ్యాండిల్ చేయడానికి ఒక చిన్న ట్రిక్, మోషే గారు ఎక్కువ శ్రమ పడకోకుండా దేవునితో దగ్గరగా ఉంటూ తనకు తాను హెల్తీగా చూసుకుంటూ ఈ యొక్క ప్రజల్ని కూడా నడిపించేలాగా ఒక మంచి గొప్ప ఐడియా అనేది ఆయన ఇవ్వడం అనేది జరిగింది. అదే ఐడియాని మన దేశం అంతా, మనం అందరూ, దేశమే కాదు మొత్తం ప్రపంచం అంతా ఫాలో అవుతూ మనము చూస్తామన్నమాట. సో అంటే ఇక్కడ ఏం జరిగింది, సెగ్రిగేషన్ ఆఫ్ వర్క్ జరిగింది. వర్క్ అనేటివి డివైడ్ చేశాడు. ఓకే, నేను పెద్ద టాస్క్లను మాత్రం డిఫికల్టీగా ఉన్న వాటిని మాత్రమే నేను మేనేజ్ చేస్తాను, మిగిలిండేది మీరు మేనేజ్ చేయండి అనడం వల్ల ఏమైతుంది, శ్రమ అనేది తగ్గడం జరిగింది. ఈ శ్రమ తగ్గడం వల్ల మోషే గారికి ఇంకా పర్ఫెక్ట్గా, ఇంకా ఎక్కువ టైం దేవునితో గడుపుతూ, అలాగే ఇజ్రాయెల్ ప్రజల్ని ఒక మంచి దేశానికి నడిపించేయడానికి త్రోవ అనేది, మంచి ఆలోచనలు అనేది ఆయన ఆలోచించుటకు ఆయనకి సమయం అనేది దొరికింది. అదే విధంగా మనం కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన నడిపిస్తున్నాడు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అంటాడు, ఒక్కొక్కరు అది కావాలంటారు, ఇది కావాలంటారు, మనకు అవన్నీ తెలిసిందేటివే. అలాంటి సిచ్యువేషన్ లో ఆయన ఎలాంటి డెసిజన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఆ టైంలో ఇలాంటి ఒక ఐడియా అనేది ఇవ్వడం వల్ల ఆయన చాలా రిలాక్స్గా అవ్వడం జరిగింది. సేమ్ మనం కూడా అంతే, మనం ఉన్న వర్క్స్ ని పాజ్ చేసుకోవాలి. మనం ఎక్కడెక్కడైతే వాటిని కట్ చేయగలమో అలా కట్ చేసుకుని పాజ్ చేసుకుంటా వచ్చి దేవునికి సన్నిహితంగా మనము ముందుకు సాగుటకు మనల్ని మనం చూసుకోవాలన్నమాట. అదే విధంగా దానికి సహాయకరంగా మనము గలతియన్స్ చాప్టర్ 6-9 వర్సెస్ చూసుకున్నాము. అంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నట్టయితే, మనము మేలు చేయుట యందు వినకక యుందుము, మనము అలయక యుండిన ఎడల తగిన కాలమందు పంట కోతుము. ఏమనుంది, మనము అలయక యుండుట ఎడల అంటే మనము సైడ్ అయిపోకోకుండా, మనమంతా నీర్చించపోకోకుండా ఉంటే మంచి పంట అనేది మనం కోస్తాం. మనకి ఇంకో విషయం కూడా చెప్పాలి, మనం కోపంలోనూ ఈ యొక్క అన్ని వర్క్స్ మనం మీద వేసుకొని అది ఇది అన్నిటినీ సాటిస్ఫై చేయాలనుకునే దాంట్లో ఏది సాటిస్ఫై చేయక ఒక రకమైన కోపం వచ్చి ఆ కోపంలో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ నిర్ణయాలు తీసేసుకుంటాం. దానివల్ల ఏంటి, మనకి రావాల్సిన ఫలితాలు కూడా రావన్నమాట. అందుకోసమే ఈ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మనము అలయక ఉండిన ఎడల తగిన కాలమందు పంటననేది కోస్తామన్నమాట. కాబట్టి మనం ఎక్కువ లోకపరమైన శ్రమ ఎక్కువగా తీసుకోకుండా, మనం అంటే తీసుకోవాలి, లోకంలో మనం నడవాలి, దాంతో పాటు దాన్నే టోటల్ గా తీసుకోకూడదు అంటున్నా. 100%, 90% అదే కాదు, ఒక 60% అది తీసుకొని నెక్స్ట్ ఫర్దర్ మనకి అల్టిమేట్ గోల్ దేవునితో ఉండాలి అనే ఒక విషయం మీద కూడా, దేవునితో ఎంతవరకు దగ్గరగా ఎలా వెళ్ళగలుగుతాము అనే విషయాన్ని కూడా మనము ఫోకస్ గా నడపాలి. అలాగే ఈయన మన మోషే మావగారు ఇప్పుడు మోషేకి వచ్చిన ప్రతి ఒక్క పనిని ఎలా పాజ్ చేసి ఎలా డైవర్ట్ చేశాడో, అదే విధంగా
మన లైఫ్లో మనం చేస్తున్న ప్రతి ఒక్క పనిని కూడా పాజ్ చేసి డైవర్ట్ చేసి దేవుని దగ్గరగా వెళ్ళటకు, దేవుణ్ణి ఆనందించుటకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అన్నమాట. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే రిక్లైనింగ్. నెక్స్ట్ ఏంటి అంటే రిక్లైన్ యువర్ హేగల్ మూమెంట్ అన్నమాట. అంటే హేగల్ మూమెంట్ అంటే ఏంటి అంటే సెల్ఫ్ కేర్ అనేది అదేం సెల్ఫిష్నెస్ కాదు. మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవడం అనేది సెల్ఫిష్నెస్ కాదు. మనం మంచిగా తింటుంటే మంచిగా అయ్యో మనం ఇప్పుడు రోజు డైటెడ్ హెల్తీ ఫుడ్ తింటున్నామంటే పక్కనోళ్ళు చూసి అబ్బా వాళ్ళంతా ఆ, పెద్ద ఫోజ్ కొడుతున్నారు, వాళ్ళు రోజు డైట్ చేస్తున్నారు, ఇంటిమీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు అని ఏమనుకుంటారో ఏమో అనేది కాదు. సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యువర్ బాడీ, యువర్ మైండ్ ఈజ్ అన్ ఏ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నమాట. నీ యొక్క హృదయము దేవుని ఆలయము. నీ హృదయం ఎక్కడ ఉంది? నీ శరీరంలో ఉంది. క్లియర్గా ఉంది. యువర్ బాడీ అండ్ మైండ్ ఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుని యొక్క ఆలయమై ఉన్నావు అంటే నిన్ను నువ్వు క్షీణించుకొని అన్ని పనులు నీ మీద వేసుకొని నీ ఆరోగ్యం క్షీణించి తర్వాత నీకు అన్ని నొప్పులు వచ్చేసరికి లేదా నువ్వు ఏ పని చేయలేని స్థితికి వెళ్ళిపోయేసరికి ఒక 50-60 వచ్చేసరికి నువ్వు ఏం పని చేయలేవు, దేవునితో నడచలేవు, దేవుని యొక్క స్వార్థను ప్రకటించలేవు, మనం ఏం చేయలేవు. మా బాడీ అనేది చెల్లా చెదురు అయిపోయి ఉంటుంది. అంటే దాని టాబ్లెట్స్తోనూ వాటితోనే మనము ఆ ఇంకా రిపేర్ చేసుకుంటూ కుట్లు వేసుకుంటూ ఉండాలన్నమాట. సో అట్లాంటి స్థితి అనేది వచ్చినప్పుడు దేవుని యొక్క ఆలయాన్ని మనం అలా చేస్తామా? చిరిగిన బట్టలాగా చేస్తామా? చిరిగిన బట్టని ఎంతవరకని మనము కుట్టుకొని వేసుకుంటాం చెప్పండి. మామూలుగా మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఒక జత తీసుకొని 2-3 సంవత్సరాలు వాడతారు. ఫస్ట్ సంవత్సరం మాత్రం బాగా పర్ఫెక్ట్. సెకండ్ సంవత్సరానికి వచ్చేసరికి కాలర్లు పోతే బటన్లు కొడతారు, ఇక్కడ చినిగిపోతే ఇక్కడ కుడతారు, కుట్టి వేస్తారు. 3వ సంవత్సరం వచ్చేసరికి కుట్టిండేటివన్నీ బయట అందరికీ కనిపిస్తాయి. 4వ సంవత్సరం కూడా ఆ కుట్టిండేటివి కనిపిస్తున్న డ్రెస్ వేస్తే బయట ప్రజలు ఏం చేస్తారు? బయట ప్రజలు కాదు, మనమే ఏంటి అంత అగ్లీగా ఉందని తీసి పడేస్తాం. బయట ప్రజల వరకు కూడా అవసరం లేదు, మనమే తీసి పడేస్తాం. నువ్వు కుట్టిన డ్రెస్ని నువ్వే తీసి పడేస్తావు. కాబట్టి మనం మన బాడీ అనేది, మన బ్రెయిన్ అనేది దేవుని యొక్క ఆలయం. నువ్వు ఫుల్ టైడీనెస్ అయిపోయి ఫుల్ ఇదైపోయిన తర్వాత దేవునితో గడిపే సమయం లేక నువ్వు అంత డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇంకా దేవునికి చోటు అనేది లేకోకుండా పోతే దేవుని యొక్క ఆలయం అయిన మన హృదయం ఏమవుతుంది? దేవుడు తన రూపం చొప్పున మనల్ని క్రియేట్ చేసుకున్నాడు. ఎలా అంటే ఆ పక్షుల్ని, అన్నిటిని, యానిమల్స్ని, ఫిషెస్ని, అన్నిటిని, జీవరాశులను అన్నిటిని తయారు చేసినట్టుగా వాటి యొక్క పోలిక చొప్పున మనల్ని క్రియేట్ చేయలేదు. దేవుని యొక్క పోలిక చొప్పున మనల్ని క్రియేట్ చేశాడు. అందుకోసమే మనకి ఇన్ని స్కిల్స్ ఉన్నాయి. ఆదాముని క్రియేట్ చేసిన తర్వాత ఆదాము ఒంటరి వాడే ఏమేమినాడు డిప్రెషన్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న చుట్టూ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయలేక దిగులుగా కూర్చున్నాడు. హీఈస్ అన్ ఏ వీక్ ఫ్రమ్ ఫస్ట్ ఆన్వర్డ్స్. అందుకనే ఇప్పుడు జాబ్ చేసి వస్తారు అంతే, అక్కడితోనే అలసిపోతుంది. ఇంకా రిమైనింగ్ థింగ్స్ అనేటివి వాళ్ళకి పట్టవు. బట్ ఇక్కడ దేవుడు ఏం చేశాడు? అలా ఉంటున్నారు, పురుషుడు అలా ఉన్నాడు కాబట్టి మల్టీ టాస్కర్ అయిన స్త్రీని ఇచ్చారు. ఆ స్త్రీ ఎలాంటిది? మంచిదే. అదే విధంగా సర్పము ఒక మాటను విని ఒక పాపాన్ని తెచ్చే అంత తెలివైనది. అంటే సర్పము ఆదామును అప్రోచ్ అవ్వలేదు, హవ్వని మాత్రమే అప్రోచ్ అయింది. ఎందుకు అంటే మనం అన్నాం అనుకోండి, అనగానే వెంటనే జడ్కి వెళ్ళిపోతాం. అంటే మనం ఏవేవో ఆలోచించుకొని జడ్కి వెళ్ళిపోతాం. ఎందుకు? దేవుడు మనల్ని స్ట్రాంగ్గా చేసిండు. ఎందుకు? ఆదాంని
చూసుకోవడానికి, ఆదాంకి సపోర్ట్ చేయడానికి, ఆయన నడిపించడానికి, ఆయన నవ్వించడానికి, ఆయనని హ్యాపీగా చూడడానికి దేవుడు ఆదాము డిప్రెస్డ్గా కూర్చోవడం అనేది ఆయనకు నచ్చలేదు ఆయన చేసిన తోటలో. సో హీ క్రియేటెడ్ అస్, అంటే వీఆర్ స్ట్రాంగ్ దెన్ మెన్. సో అదే అంతే స్ట్రాంగ్గా, బట్ మనం ఏమైపోతున్నాం, వీఆర్ స్ట్రాంగ్, బట్ అదే స్ట్రాంగ్ ఉన్నాం అన్ని పనులు ముందుకు వేసేసుకొని అగైన్ వీఆర్ బికమింగ్ ఏ వీక్ అండ్ వీఆర్ స్పాయిలింగ్ ద బాడీ ఆఫ్ హోలీ స్పిరిట్ విచ్ ఈస్ ఇన్ అవర్ బాడీ. ఇంకా సర్పం వచ్చి అవను రాంగ్ రూట్ పట్టించడం ఒకటే, మనము అన్ని పనులు మిందికేసుకొని రాంగ్ రూట్లోకి వెళ్ళడం, దేవునికి దూరంగా వెళ్ళడం ఒకటే. రెండిట్లో ఏమి తేడా లేదు అనేది నా ఫీలింగ్. కాబట్టి మనము ఏంటి అంటే వీ హ్యావ్ టు బీ అనే వెరీ స్ట్రాంగ్. అందుకోసమే మనము ఏంటి అంటే హృదయం అనేది దేవుని యొక్క ఆలయం కాబట్టి మనము ఎంతో ఎంతో చాలా జాగ్రత్తగా మనం మన ఒక బాడీని దేవునికి దగ్గరగా దేవునిలో నడువుటకు మనల్ని మనం చేసుకోవాలన్నమాట. అదేవిధంగా మనము ఒక ఎగ్జాంపుల్ కూడా ఉందండి, ఏలియా గారు మంచి విజయం పొందిన తర్వాత గొప్ప కార్మేలు పర్వతం మీద గొప్ప విజయం పొందిన తర్వాత ఆయన ఏమి ప్రవక్త అయిన ఏలియా శారీరకంగా మానసికంగా పూర్తిగా అలసిపోయాడంట. ఎందుకు అలసిపోయాడంట అంటే యెజెబెలు బెదిరింపులకు భయపడి అరణ్యంలోకి అంత అలసిపోయి భయపడేసి ఆయన అరణ్యంలోకి పారిపోయి ఒక బీదర వృక్షం కింద కూర్చున్నాడనమాట. కూర్చొని దేవునైన యెహోవాకి ప్రార్థిస్తే అప్పుడు ఏమైంది అంటే ఆయన ఏమని ప్రార్థించారు అంటే నా ప్రాణాన్ని తీసుకోమని ప్రార్థించాడు. ఎప్పుడు గొప్ప ఆత్మీయ విజయం వచ్చిన తర్వాత అంట, మంచి విజయం వచ్చిన తర్వాత ఇలా ఆయన విజయం వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ యొక్క శారీరకంగా మానసికంగా కృంగిపోయి, అంటే లైఫ్లో హ్యాపీనెస్ ఉంది, లైఫ్లో అచీవ్మెంట్ అనేది ఒకటి ఉంది, ఒక విజయం అనేది ఉంది, అయ్యో నేను ఓడిపోయానని కాదు, ఈజ్ అని విన్నర్. ఆయన ఏంటి పారిపోయి యెజెబెలు బెదిరింపులకి అరణ్యంలో పారిపోయి ఆయన యెహోవా దేవుని ఏమని ప్రార్థిస్తున్నాడు, నా ప్రాణాన్ని తీసుకోను, నేను మాత్రమే మిగిలి ఉన్నాను అని నిరాశతో ప్రార్థించాడంట. ఆ టైంలో యెహోవా మాటలు కూడా ఆయనకి వినపడలేదు. అందుకోసం ఆయన ఏం చేశాడు, దేవదూతని పంపించాడు. ఆ దేవదూతని పంపించి ఏమని, మంచి ఆహారాన్ని ఇచ్చి మంచిగా తిని మంచిగా పడుకో అన్నాడు. ఈ కాన్సెప్ట్ ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. పంపించి మంచిగా తిని మంచిగా పడుకో, విశ్రాంతి తీసుకుంటే అగైన్ యూ విల్ రీగెయిన్ యువర్ ఎనర్జీ టు మూవ్ ఫార్వర్డ్. సో అదే చెప్పాడు. అలాగే అదే అవే పంపించాడు. ఆయన తిని విశ్రాంతి తీసుకోవడం వల్ల అగైన్ హీ గెయిన్ ద ఎనర్జీ. అదే ఎగ్జాంపుల్ మనము మొదటి రాజులు 19వ అధ్యాయం 1-9 అనే వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క 3 పాయింట్స్ అనేటివి ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో మనం ఎలా ఉండాలి, గర్ల్ గా ఉండాలి అంటే ఏంటి, మన బాడీ అనేది దేవుని యొక్క ఆలయమై ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా వీ హ్యావ్ టు పోజ్ ద వర్క్. మనకు అనవసరమైన వాటినన్నిటిని పోస్ట్ చేసుకుంటూ ఆ ఒక సమయంలో దేవునితో గడపడానికి మనం చూడాలి. అదే విధంగా మనం ఏంటి అంటే షిఫ్ట్ ఫ్రమ్ ఎ పీపుల్ టు ద ప్లేసింగ్ టు ద గాడ్ అనే దాని మీద మనం నిలబడాలి. అంటే ప్రజల యొక్క మెప్పు కన్నా దేవుని యొక్క మెప్పు, దేవునితో సమయం అనేది చాలా అవసరం అనేది మనం చూసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్గా మనం మార్తా మరియు మరియ గురించి మీకు తెలిసిందేదే. సో మనం అక్కడ మెప్పు కాదు కావాల్సినది, ఆనందం అనేది కావాలి, ఆత్మీయ ఆనందం అనేది కావాలి అనేది చూడాలి. అందుకోసమే యాజ్ ఎ ఉమెన్గా, ఇంట్లో ఒక స్త్రీగా
మనం పెద్దలుగా అత్తలుగా కావచ్చు, అమ్మలుగా కావచ్చు, ఇంకా ఆ సహోదరునిగా కావచ్చు, భార్యగా కావచ్చు, ఇంకా ఎలాగైనా ఏ పాత్ర మీరు పోషించినా కూడా ఎంటీ వెజిల్ గా ఉండకూడదు, ఎంటీ కప్ గా ఉండకూడదు. యూ హ్యావ్ టు బి ఫుల్ కప్ అన్నమాట. ఎంటీ కప్ ఏం చేస్తుంది? ఇంకా ఏం చేయలేదు. మీరు జార్లో ఇంకేం లేదు అంటే నెక్స్ట్ వాళ్ళకి సర్వ్ చేయడానికి ఏమీ లేదు. మీలో రక్షణ లేదు అంటే వేరే వాళ్ళకి రక్షణ అనేది ఇవ్వలేము. కాబట్టి మనం ఫుల్ ఆఫ్ రక్షణ, ఫుల్ ఆఫ్ గో గాడినెస్ తో ఉండాలి, గ్లాడినెస్ తో ఉండాలి. దేవుని యొక్క ఒక పిలుపును మనం అందుకొని దేవునితో ఎంతో సహవాసంతో మనం ఉండాలి. అప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడు ఎన్నో చింతలండి. ప్రతిదీ పొద్దున్న లేచినప్పటి నుంచి మీరు 100% వర్క్ చేసినా కానీ నో వన్ విల్ సాటిస్ఫై. నువ్వు నీ జీవితాంతం వర్క్ చేసినా ఎవ్వరు సాటిస్ఫై అవ్వరు. ఇంకా సంథింగ్ లోట్ అనేది ఉండే ఉంటుంది. అదే అలాగనేది ఉంటుంది. దానికోసమే నువ్వు ప్రయాస పడటానికన్నా దాంతో పాటి ఈ లోకంలో ఉన్న 30 ఏళ్ళు ఇంకా నెక్స్ట్ ఫర్దర్ అనుకోండి, లేదా 60 yearsలో ఇంకా మీరు మీ యొక్క లైఫ్ స్పాన్ని మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్ అన్నీ ఉన్నాయి, కానీ నెక్స్ట్ కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలు మీకు ఆల్రెడీ మీకు తెలిసిందేదే. ధనవంతుడు పేదవాడి కథ మీకు ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ధనవంతుడు లాగా కాకుండా బీదవాడు పరలోకంలో ఎంత అనుభవించాడో ఆ అనుభవం మనకు కావాలి. ఇక్కడే మంచి బట్టలు కాదు, అక్కడ మంచి బట్టలు రావాలి. ఇక్కడ నగలు కాదు, అక్కడ వజ్రాలు వైడూరాలు కావాలి. ఇక్కడ ఇల్లు కాదు, అక్కడ పెద్ద బంగ్లా కావాలి. ఇక్కడ సింహాసనం కాదు, అక్కడ దేవునితో కుడిపాషాణం మీద కూర్చున్నాం, అక్కడ సింహాసనం కావాలి. తీర్పు తీర్చే దినంన మనం తీర్పులో నరకానికి కాదు, మంచి మార్గం పరలోకానికి వెళ్ళాలి. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఇంకా అయిపోయింది, యుద్ధాలు వచ్చేసినాయి, అన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్ని నాశనాలు అయిపోతున్నారు, అన్ని నాశనం అయిపోతున్నాయి. మొత్తం బంగారం రేట్ పెరిగిపోయింది. మనం పిచ్చి బంగారం కదా, బంగారం రేట్ పెరిగిపోయింది, ల్యాండ్ రైట్ పెరిగిపోయింది, బట్టలు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సరిపోయినాయి, వచ్చే జీతాలు అనేటివి సరిపోవట్లేదు. ఇవన్నీ ఉన్నాయి, కష్టకాలం అనేటివి వచ్చేసాయి, ఇంకెక్కడో లేవు. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఏంటి? ఈ రోజు ఒక పెద్ద మన వాళ్ళంతా బాంబ్ తయారు చేస్తున్నారంట. ఏదో ఒక బాంబు అది మన మీదే పడేసినారు, అనంతపూర్ మీద పడేసారు అనుకోని, మనం అంత క్షణంలో మటుమాయమైపోతాం. అప్పుడు వెంటనే ఆత్మలు ఏమైతాయి? దేవుని యొక్క తీర్పు కోసం ఎదురు చూస్తాయి. ఆ తీర్పులో మనం రిజెక్ట్ అయిపోయినామంటే ఇంకా ఇక్కడ నువ్వు ఇంతవరకు శ్రమపడి ఇంటిని కట్టి అన్ని చేసావే కానీ నువ్వు కట్టుకోకుండా నీలో ఉన్న ఒక దేవుని యొక్క టెంపుల్, ఆత్మ దేవుని యొక్క టెంపుల్ని నువ్వు నాశనం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నీ తీర్పు రిజెక్ట్ అయ్యింది అని అంటే ఇంకా ఇక్కడ నువ్వు చేసిన ప్రయాస అంతా వ్యర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క 3 points మీరు గుర్తుపెట్టుకొని ఒక దేవునికి దగ్గరగా, దేవునికి చాలా సన్నిహితంగా, దేవునికి ఒక ఫ్రెండ్లీగా మనం మూవటకు, దేవుడు మనతో నడుచుటకు, మనల్ని నడిపించుటకు, దేవుడు యాజకుడే మనతో ఉండుటకు, ఏ వాక్యానంతయు మనతో మనల్ని సరిదిద్దుటకు దేవుడు సహాయాన్ని, కృపను మనకు దయచేయను గాక. ఈ కొద్ది మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మా బ్లెస్సీ. వందనాలంటూ ఎన్నో హెచ్చరికలు ఎన్నో విన్నాం కదా. ఈరోజు మనం స్త్రీలమైనటువంటి మనము ఈ లోకరీత్యా ఆలోచిస్తే ఎన్నో పాత్రలు పోషిస్తాము. నిజంగానే ముందుగా మనము కుమార్తెగా పుడతాం, అదే కుటుంబంలో ఒక అక్కగాను చెల్లిగాను ఉంటాం, తర్వాత మరొక ఇంటికి అంటే అత్తగారింటికి కోడలుగా, భార్యగాను, ఇంకా వదినగా, తోడి కోడలుగా, పెద్దమ్మగాను, అత్తగాను ఎన్నెన్నో పాత్రలు పోషిస్తూ వెళ్తూ ఉంటాం. అన్ని పాత్రలకు జస్టిఫై చేస్తాం, మన ఎనర్జీ మొత్తాన్ని దానికోసమే ఉపయోగిస్తాం కదా. మరి ఆత్మీయంగా దేవుని విషయంలో మనం ఎలా ఉన్నాము అనే మాటలు ఈరోజు మనం ఎన్నో విషయాలు విన్నాము. దేవునికి మనం ప్రియమైన కుమార్తెలుగా ఉన్నామా? ఆయన కుమార్తెలుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు కదా. ఆయన పోలిక చొప్పున మనల్ని తయారు చేసుకున్నాడు అని. అలాగే మనము ఏ విధంగా ఉండాలని మనం ఈరోజు ముఖ్యమైన వాక్యాలను విన్నాము. మన యొక్క శరీరము దేవుని ఆలయం అని, మన సమయాన్ని దేవునితోనే గడపాలని, దేవుని మెప్పును పొందుకునే వారంగాను మన విషయంలో దేవుడు ఆనందపడే రీతిగా మనం జీవించాలని హెచ్చరించబడినాం కదా. అలాగే అపోస్తలుడైన పౌలు తిమోతికి యవనంలో ఉన్నప్పుడు కూడా ఈ పత్రికను రాసినట్లుగా మనం మెయిన్ కాన్సెప్ట్ ఒక వాక్యాన్ని చూపించారు కదా. తిమోతి కూడా మల్టిపుల్ రోల్స్ తీసుకోవడం వల్ల ఆయన జస్టిఫై చేయలేకపోవడం బట్టి ఆయనకు
మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదందా అది అన్ని విషయంలో ప్రయోజనకరం అవును అని అక్కడ అతనికి రాసినట్లుగా చూస్తున్నాం. ఇంకా విషయం కూడా రాశాడు, నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుటేందును హెచ్చరించటేందును బోధించటేందును జాగ్రత్తగా ఉండుము అని కూడా తనని హెచ్చరించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈ లోకం విషయంలో ఈ లోకంలో సంపాదించుకునేవి ఏవి కూడా మనతో రావు. కాబట్టి దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ మనకు ప్రయోజనకరంగా ఉంటుందని ఈ వాక్యం ద్వారా మనం కూడా హెచ్చరించబడుతూ ఉన్నాము. కాబట్టి పరలోకంలో మనకు లభించే బెనిఫిట్స్ విషయము జాగ్రత్తగా ఈ లోకంలో దేవుని పని చేస్తూ ఆయన కొరకు జీవించాలని మనము నేర్చుకున్నాము. ఎగ్జాంపుల్ గా మధ్యలో మరియా మార్తలను కూడా మన ముందుకు తీసుకొచ్చారు. అలాగే స్త్రీలమైన మనలో ప్రార్థన, విశ్వాసము, దైవభక్తి, విధేయత ఇవన్నీ లేకపోతే మన బిడ్డలకు మనము ఏం నేర్పించగలము అని కూడా మనము హెచ్చరించబడ్డాం. ఆ విధంగా మనల్ని మనము ప్రశ్నించుకుందాము. ఈ విధంగా మనము ఎన్నో హెచ్చరికలు దిద్దు ఈరోజు మనము విన్నాము, నేర్చుకున్నాము. చిన్నదైనప్పటికీ మనకు ఎన్నో విషయాలు మనకి చక్కగా వివరించి చెప్పింది. అందుని బట్టి ప్రభువుకు స్తోత్రం. విన్న వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకొని వాక్య ప్రకారంగా జీవించలాగా ప్రభు మనకు సహాయం చేయను గాక.